కార్యక్రమాన్ని కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఇది మంచి ప్రోగ్రాం. దీంట్లో మనం బేషిజాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలు కన్ను విషయంలో కొంత అశ్రద్ధగా ఉంటారు. కన్ను పన్ను ఈ రెండింటి మీద అంత సీరియస్గా తీసుకోరు. కాకపోతే రోజువారీ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అయితే గతంలో కంటి వెలుగు ప్రోగ్రాంలో క్యాంప్తో పాటు కంటి అద్దాలు ఉచితంగా ఇచ్చినారు. కొన్ని అద్దాలు అప్పట్లో వాళ్ళ దగ్గర అందుబాటు లేని తర్వాత వాళ్ళకి ఇంటికి డెలివరీ చేసినారు. ఆపరేషన్స్కి వచ్చే వరకు ఏం చేసినారంటే సీరియల్గా అక్కడ ఏ క్యాంపులో కూడా ఆపరేషన్ చేయొద్దనేటువంటి నిర్ణయం ఉంది. ఎందుకంటే ఓసారి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సీరియల్గా ఎవరికైతే శస్త్రచికిత్సలు అవసరమో వాటిని సీరియల్ చేసేసి కొన్ని హాస్పిటల్స్కు అనుబంధం చేసినారు. సభ్యులు యాదవరెడ్డి గారు, డాక్టర్ యాదవరెడ్డి గారు కంటి వెలుగు ప్రస్తావిస్తూ 2 ఫేజుల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. స్క్రీనింగ్ ఆఫ్ ద ఐ, తర్వాత ట్రీట్మెంటు. మొదటి దఫా 2018లో అప్పుడు సుమారు 1,55,00,000 మందికి అబౌట్ 43.21 lakhs spectacles were distributed. తర్వాత సెకండ్ ఫేజ్ 18/2023 100 రోజులు. అప్పుడు 1,500 టీంలు, ట్రైన్డ్ మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉండే. 1.63 crore people were screened, 40.72 lakhs spectacles were distributed. Chairman sir, there are 2 angles to this. One is mass screening periodically, a regular screening through your GGH. గతంగానే ఇప్పుడు మనకు 35 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ వైద్య విధాన పరిషత్లో 64 వైద్య విధాన పరిషత్లో మనకు ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కనెక్టెడ్ టు జనరల్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఉంది, హెడెడ్ బై ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ఆర్. దీన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేసి ఆల్రెడీ నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము. ఈ ఐ క్లినిక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేసుకొని ఏ రకంగా అయితే మేము ఈ మధ్యలో ఒకటి మొదలుపెట్టాము, డే కేర్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ అని చెప్పి ప్రతి జీజీహెచ్లో మొదలుపెట్టాము. కీమోథెరపీ అనేది ఇప్పుడు ఎంఎన్జే పోయే అవసరం లేదు. ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ కేరు, ప్యాలిటివ్ కేర్ కూడా చేపట్టడం జరుగుతుంది. అదే పద్ధతిలో అదే ఈ ఆర్థో ట్రీట్మెంట్ జరుగుతుంది. జీజీహెచ్ దీని కొరకు ఉన్నది, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. అందులో భాగమే ఈ ఆప్థమాలజీ కూడా. సో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఇప్పుడు జిల్లాలలో, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసామో, కాలేజీలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ మ్యాక్సిమంగా మనం వాడుకోవాలి. ఐ క్లినిక్ పీరియడ్ లేదు అంటే గ్రామాల వారీగా రాబోయే కాలంలో గ్రామాల వారీగా క్యాన్సర్ స్క్రీనింగ్, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఒకటి మొదలుపెట్టబోతున్నాము. అదే రీతిలో కూడా దీన్ని కూడా లెట్ బి పార్ట్ ఆఫ్ దట్ స్క్రీనింగ్ ఆల్సో. తర్వాత డిపార్ట్మెంట్ ఆల్రెడీ అనుసంధానం చేసుకొని ఉన్నాం మనము. రేపు కామన్ మనకు అర్థమైపోవాలి పోతే ఈ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ చెప్తున్నది విశ్వాసం నిర్ణయం. క్వశ్చన్ నెంబర్ 4399. Chairman sir, I put the question. Honorable Minister. చైర్మన్ సార్, ఈ ప్రశ్నకు సమాధానం 2/10/2023 తేదీన శంకుస్థాపన చేయబడింది. ఈ ప్రశ్న ఏదైతే ద్వారా క్లాసులు
తాజా టెండర్ను ఆహ్వానించే ప్రక్రియ పరిశీలనలో ఉంది. టెండర్ ప్రాజెక్టు పూర్తి చేసే నిర్ణయం. రీజన్ ఏంటంటే గత 20 సంవత్సరాలలో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఆ కార్డియాలో ఐటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టర్ కావచ్చు, రెసిడెన్షియల్ సెక్టర్ కావచ్చు, కమర్షియల్ సెక్టర్ కావచ్చు, ఇంకొక బెంగళూరును కూడా తలపించే విధంగా ఉన్నది అది. అయితే ఏ ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీని ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ వీ హ్యావ్ టు అడాప్ట్. సరే, మంత్రి గారు అన్నారు ఇప్పటివరకు ఈ వేరు కారణాల వల్ల అది ఇనిషియేషన్ కాలేదు. కానీ దానివల్ల ఏమవుతుందంటే అస్తమానం ఎవ్రీబడి షోయింగ్ ది ఇంట్రెస్ట్ టువర్డ్స్ అక్కడ. ఈ ముఖ్యంగా ఇప్పుడు నియో పోలీస్ వచ్చిన తర్వాత అధ్యక్ష, గవర్నమెంట్కు డబ్బులు అవసరం పడవు ఏమో, కానీ గవర్నమెంట్ స్థలాలు అమ్మి ఒక్కొక్క ఎకరానికి 100-150 కోట్ల చొప్పున ఈవెన్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా అలాట్ చేస్తున్నారు. ఆ లొకేషన్ ఎట్లుందంటే అన్ని గుట్టలు, అండర్గ్రౌండ్లోని షీట్ ర్యాకు, గుట్టలు తొలిచి షీట్ ర్యాకును 3-4 లెవెల్స్ సెల్లార్లు కొట్టే వరకల్లా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 30% 40% పెరుగుతుంది అధ్యక్ష. రెసిడెన్షియల్గా ఎవరైతే అక్కడ పోవాలనుకుంటున్నారో అరౌండ్ 15,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ చెప్పున అమ్ముతున్నారు అధ్యక్ష. అది ఇట్ డజంట్ మీన్ దట్ బిల్డర్స్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అప్పుడు దే ఆర్ స్పెండింగ్ మోర్ అమౌంట్. ప్లింత్ లెవెల్కి వచ్చేంత వరకే దే ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్. అదంతా కూడా కస్టమర్స్ మీద పడుతుంది. అది అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎన్ని అండర్ పాస్లు చేసినా ఆ ట్రాఫిక్ మాత్రం తట్టుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పటికైనా కానీ ఫ్యూచర్లో ల్యాండ్ అలొకేషన్ ఫర్ ఎనీ పర్పస్ పెండింగ్ పెట్టండి, స్టాప్ చేయండి. ఫ్యూచర్ అంతా కూడా యూ హ్యావ్ టు లుక్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది సిటీ, దట్ ఈస్ ది ఈస్టర్న్ జోన్. ఎందుకంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటీ టవర్ గురించి ఎప్పుడైతే ఫౌండేషన్ వేసినారో, ఇంతకుముందు గవర్నమెంట్ సర్వెంట్స్ క్వార్టర్స్ ఉండేది అధ్యక్ష అక్కడ. అది బి బ్లాకు, ఏ బ్లాక్ అనేటటువంటిది. అవన్నీ సరే, అది ఎందుకు ఆగింది ఎట్లనే సంగతి దట్ ఈస్ డిఫరెంట్. కానీ పాలసీ మ్యాటర్ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. అదేవిధంగా బి బ్లాక్ కూడా ఉన్నది. ఇది దానికి కూడా ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా ఉన్న వాటిల్లో కూడా అన్సోషల్ యాక్టివిటీస్ ఆర్ బీయింగ్ టేకెన్ ప్లేస్ ఇన్ దట్ క్వార్టర్స్ అండి. నో బడీ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ దట్ ఏరియా. కాబట్టి అసలు ఏరియాస్ ఎన్నో ఉన్నాయి, అవి కూడా మీరు డెవలప్ చేయండి. సేమ్ మలక్పేట అదేనే ఏ బ్లాక్ బి బ్లాక్ అన్నారు సార్ ఇంతకుముందు. వాటిని ఇదివరకు అన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్కి క్వార్టర్స్ ఉండేవన్నీ కూడా. ఇప్పుడు మీరు అన్న 11 acres కూడా అదే ఏరియా, డివైడ్ ఇంటూ ఏ బ్లాక్ బి బ్లాక్, సేమ్ ప్రిమిసెస్ మలక్పేటలో. అయితే అధ్యక్ష ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ